సో నెక్స్ట్ క్వశ్చన్ సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందని డీపీలో రైట్. నా పేరు అనిల్ కుమార్ సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, టీసీలకు డైరెక్టర్ కావాలంటే ఇప్పుడు ఒక సినిమా తీస్తారు, ఫ్లాప్ అయితే నెక్స్ట్ సినిమా ఇస్తా, అట్లా 10 సినిమాల వరకు ఇస్తా, 8 సినిమాలని ఇస్తా అంటారు. అది హిట్ అయింది ఫ్లాప్ అయిందని ఎట్లా మనకు తెలుస్తుంది? రీచ్ మనకు యూట్యూబ్ ఇప్పుడు బీ ఫ్రాంక్ చెప్పండి, ఎందుకంటే నా సినిమాలు మీ సినిమాలు కూడా గంట జనాలకు వెళ్ళిందా లేదా? మీరు మొహమాటంతో అంటే లేదు లేదు సార్, వెళ్ళింది సార్, సూపర్ సార్ అంటారు. వెళ్ళలేదు నాకు తెలుసు, ఫ్లాప్ సినిమా నాకు తెలుసు, చెప్పే దమ్ము నాకు ఉంది, మీరు ఒప్పుకునే దమ్ము మీకు లేదు. అది సో నేను ఆ సినిమా చేసింది 0 బడ్జెట్లో మీరు సినిమా చేయొచ్చు అని చెప్పడానికే, హిట్టా ఫ్లాపా కాదు, ప్రయోగంలో గెలిచానా లేదా అయిపోయింది. సో హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు, ఎందుకంటే మీ టెక్నీషియన్ చేతుల్లో ఏది ఉండదు, మీకు అర్థం కావట్లే. హిట్ ఫ్లాప్ మీ చేతిలో ఉండదు. మీరు మంచి సినిమా ఎవరన్నా పనికిమాల సినిమా చేద్దామని స్టార్ట్ చేస్తాడు ఎవడన్నా? లేదు కదా. సినిమా చేసుకుంటే వెళ్ళండి అంతే, అది ఆటోమేటిక్గా ఏదో ఒకటి కొడుతుంది. అది అట్లా ప్లీజ్. అయిపోయిందా సార్? మనం తీసే 200 సినిమాలు థియేటర్ రిలీజ్ చేస్తే ఇంకా మంచిగా గుర్తింపు వస్తుంది, జనాలు బాగా ఆదరిస్తారు, మనం తొందరగా ఎదుగుతాం కదా సార్. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు స్పేస్ లేదు. బిజినెస్ 0, ఓటీటీ 0, డైరెక్ట్ శాటిలైట్ 0. నువ్వు ఏం చెప్పు అన్ని 0నే. ఒక బడ్జెట్ పెట్టు, 0 బడ్జెట్ పెట్టాము, మీడియా దగ్గరికి వచ్చాము, పిఆర్ఓలు ఉన్నారు, వాళ్ళకి లక్షలు ఏమైనా ఇవ్వగలవా? ఇవ్వలేవుగా. అక్కడే బ్యాక్ సినిమా. వాళ్ళు ఏమైనా పబ్లిసిటీ చేస్తారో చెయ్యరు. అందువల్లే కదా నాకు సోషల్ మీడియాని తీసుకుని, అందువల్లే మొత్తం వీళ్ళే బలం నాకు. మీరు ఇప్పుడు చూస్తున్నారు, 4-5 చూస్తున్నారు, ఇవి వందల ఛానల్స్కి వెళ్తాయి కంటెంట్, ఒకరి నుంచి ఒకరికి. మీరు వెళ్తుండగా చూస్తూనే ఉంటారు. 10,000 ఛానల్స్ లో మన చిన్న సినిమాలు నేను చూపిస్తాను, రాసి పెట్టుకోండి. సినిమా రిలీజ్